హాయ్ ఎవ్రీవన్, నా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన టాపిక్ స్టాక్ మార్కెట్ ఫంక్షనాలిటీ ఏంటి అనేది. ముఖ్యంగా ఎస్ఈబి అనే సంస్థ ఎలా పనిచేస్తుంది, దాని పాత్ర ఏమిటి అనే విషయాలను వివరంగా చూద్దాం. ఈ వీడియోలో 15 ముఖ్యమైన అంశాలు కవర్ చేస్తాను. మొదటి పాయింట్, ఎస్ఈబిఐ పూర్తి రూపం మరియు ప్రాముఖ్యత. ఎస్ఈబిఐ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. బ్యాంకింగ్ రంగానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగో, భారత స్టాక్ మార్కెట్కు ఎస్ఈబి అత్యున్నత నియంత్రణ సంస్థ. ఇది మార్కెట్ను క్రమబద్ధంగా, న్యాయంగా నడిపించే వాచ్ డాగ్ లాంటిది. దీని లేకుండా మార్కెట్లో గందరగోళం ఏర్పడుతుంది. రెండవ పాయింట్, ఎస్ఈబిఐ ఆవిర్భావం. 1988లో ఎస్ఈబిఐ స్థాపించబడింది. తర్వాత ఎస్ఈబిఐ యాక్ట్ 1992 ద్వారా చట్టబద్ధమైన అధికారాలు పొందింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను రక్షించడం, మార్కెట్ను అభివృద్ధి చేయడం దీని ప్రధాన లక్ష్యాలు. ఈ చట్టం వల్ల ఎస్ఈబిఐకి బలమైన అధికారాలు వచ్చాయి మరియు ఇది స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది. మూడవ పాయింట్, మార్కెట్ పారదర్శకత. స్టాక్ మార్కెట్లో జరిగే ప్రతి లావాదేవీ పారదర్శకంగా మరియు న్యాయబద్ధంగా జరిగేలా ఎస్ఈబిఐ కఠినమైన నిబంధనలు రూపొందిస్తుంది. ధరల సమాచారం, కంపెనీ ఫైనాన్షియల్స్ అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తుంది. దీనివల్ల అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి మరియు నమ్మకం పెరుగుతుంది. నాలుగవ పాయింట్, ఇన్వెస్టర్ల రక్షణ. చిన్న మరియు రిటైల్ ఇన్వెస్టర్లు మోసపోకుండా వారి హక్కులను కాపాడటానికి ఎస్ఈబిఐ నిరంతరం చర్యలు తీసుకుంటుంది. మోసపూరిత స్కీములు, తప్పుడు సమాచారం నుంచి రక్షించడం ఇది అతి ముఖ్యమైన విధి. చిన్న ఇన్వెస్టర్లు సురక్షితంగా పెట్టుబడి పెట్టే వాతావరణం కల్పిస్తుంది. ఐదవ పాయింట్, ఇన్సైడర్ ట్రేడింగ్పై ఉక్కుపాదం. కంపెనీలోని రహస్య సమాచారాన్ని ఉపయోగించి కొందరు వ్యక్తులు ముందస్తుగా షేర్లు కొనడం లేదా అమ్మడం వంటి అక్రమ లావాదేవీలను సెబీ అడ్డుకుంటుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ మార్కెట్ న్యాయాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి దీనిపై కఠిన చర్యలు ఉన్నాయి. ఆరవ పాయింట్, ప్రైస్ మ్యానిపులేషన్ అరికట్టడం. కొందరు వ్యక్తులు లేదా సంస్థలు కృత్రిమంగా షేర్ల ధరలను పెంచడం లేదా తగ్గించడం చేయకుండా నిఘా ఉంచుతుంది. పంప్ అండ్ డంప్ వంటి అభ్యాసాలను నిరోధించడం వల్ల సాధారణ ఇన్వెస్టర్లు రక్షించబడతారు మరియు మార్కెట్ సహజంగా పనిచేస్తుంది. ఏడవ పాయింట్, బ్రోకర్ల నియంత్రణ మరియు రిజిస్ట్రేషన్. జెరోధా, గ్రో, అప్స్టాక్స్ వంటి అన్ని బ్రోకర్లు మరియు సబ్ బ్రోకర్లు తప్పనిసరిగా సెబీ వద్ద రిజిస్టర్ అయి ఉండాలి. వారు నియమాలు పాటించకపోతే లైసెన్స్ రద్దు లేదా జరిమానాలు విధిస్తుంది. ఇది ఇన్వెస్టర్ల డబ్బు సురక్షితంగా ఉండేలా చేస్తుంది. ఎనిమిదవ పాయింట్, ఐపిఓ నిబంధనలు. ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలంటే సెబీ ఆమోదం పొందాలి. కంపెనీ తన వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, రిస్కులు అన్నింటినీ ప్రాస్పెక్టస్ ద్వారా వెల్లడించాలి. దీనివల్ల ఇన్వెస్టర్లు సరైన నిర్ణయం తీసుకోవచ్చు. తొమ్మిదవ పాయింట్, మ్యూచువల్ ఫండ్స్ మరియు ఏఎంసీల పర్యవేక్షణ. సాధారణ ప్రజల నుంచి డబ్బు సేకరించే మ్యూచువల్ ఫండ్ సంస్థలు రిస్క్ నియమాలు, పోర్ట్ఫోలియో వివరాలు, ఛార్జీలు స్పష్టంగా వెల్లడించేలా సెబీ చూస్తుంది. ఇది మీ పెట్టుబడులను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పదవ పాయింట్, డిపాజిటరీల పర్యవేక్షణ. మీ షేర్లు డిజిటల్ రూపంలో భద్రంగా ఉండేలా చూసే సిడిఎస్ఎల్ మరియు ఎన్ఎస్డిఎల్ డిపాజిటరీలను సెబీ పర్యవేక్షిస్తుంది. షేర్లు భౌతిక రూపంలో లేకుండా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండటం వల్ల దొంగతనం లేదా నష్టం ఉండదు. 11వ పాయింట్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. బ్రోకర్లు లేదా లిస్టెడ్ కంపెనీలపై ఏవైనా సమస్యలు ఉంటే ఇన్వెస్టర్లు ఆన్లైన్లో నేరుగా ఫిర్యాదు చేయడానికి స్కోర్స్ అనే పోర్టల్ను సెబీ అందిస్తుంది. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేలా చూస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన సేవ. 12వ పాయింట్, ఇన్వెస్టర్ విద్య మరియు అవగాహన. స్టాక్ మార్కెట్ రిస్కులు, సరైన పెట్టుబడి పద్ధతులు, మోసాలు గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు సెబీ ప్రత్యేక కార్యక్రమాలు, వర్క్షాప్లు, క్యాంపెయిన్లు నిర్వహిస్తుంది. జ్ఞానం ఉంటే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. 13వ పాయింట్, తనిఖీ మరియు విచారణ అధికారాలు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలు లేదా బ్రోకర్లపై సెబీ విచారణ జరిపి భారీ జరిమానాలు విధించవచ్చు. అవసరమైతే మార్కెట్ నుండి బ్యాన్ చేసే అధికారం కూడా ఉంది. ఇది క్రమశిక్షణను నిలబెట్టడంలో కీలకం. 14వ పాయింట్, ఫిన్ఫ్లూయెన్సర్లు మరియు అన్రిజిస్టర్డ్ అడ్వైజర్లపై ఆంక్షలు. సోషల్ మీడియాలో తప్పుడు స్టాక్ టిప్స్ ఇచ్చే అనధికారిక వ్యక్తులు, ఫేక్ అడ్వైజర్లపై సెబీ కఠినమైన చర్యలు తీసుకుంటోంది. రిజిస్ట్రేషన్ లేకుండా సలహాలు ఇవ్వడం చట్టవిరుద్ధం. ఇది ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యమైన అంశం. 15వ పాయింట్,
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్ను. విదేశీ ఇన్వెస్టర్లు మరియు స్వదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్పై నమ్మకం ఉంచడానికి సెబీ తీసుకునే పటిష్టమైన చర్యలే ప్రధాన కారణం. బలమైన మరియు స్వతంత్ర రెగ్యులేటర్ ఉండటం వల్ల భారత స్టాక్ మార్కెట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. మిత్రులారా, సెబీ లేకుండా భారత స్టాక్ మార్కెట్ ఇంత విశ్వసనీయంగా మరియు పారదర్శకంగా ఉండేది కాదు. ఇన్వెస్టర్లుగా మనం కూడా నిబంధనలు పాటించాలి, అవగాహనతో పెట్టుబడి పెట్టాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మొక్కండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఫైనాన్స్ మరియు స్టాక్ మార్కెట్ వీడియోల కోసం ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.